మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సోషల్లో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక బిట్టు ఖచ్చితంగా వచ్చే టాపిక్. మరి ఇది ఆ టాపిక్ అంతా కూడా షార్ట్ నోట్స్ తయారు చేయడం జరిగింది. మిత్రులు గమనించాలి. మరి మీరు లైక్ చేసినట్లయితే మీ యొక్క లైక్లు బట్టి ఇలాంటి మరిన్ని షార్ట్ నోట్స్లు అయితే తయారవుతాయండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం. శీతోష్ణ స్థితి మండలాలు అనేవి ముఖ్యంగా ఉష్ణోగ్రత, వర్షపాతం ఆధారంగా 7 ప్రాంతాలుగా అయితే వర్గీకరించారండి. ముందుగా మొదటిది భూమధ్య రేఖా ప్రాంతం. దీనికి ఉన్నటువంటి మరొక పేరే ఉష్ణమండల ప్రాంతం అండి. ఈ భూమధ్య రేఖా ప్రాంతంలో సూర్యుడు నెట్ట నిలువ ఉంటాడు, ఎక్కువ వేడిగా ఉంటుంది అనుకుంటాం. అదేవిధంగా అధిక వర్షపాతము అంటే సుమారుగా 150 సెంటీమీటర్ల సరాసరి వర్షపాతం అనేది ఉంటుందండి. మరి ఇక్కడ పెరిగే గడ్డు భూములకు, భూమధ్య రేఖా ప్రాంతంలో పెరిగే గడ్డు భూములకు సెల్వాలు అని పేరు ఉంటుందండి. మరి 5 డిగ్రీలు 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య, అంటే ఇక్కడ అండి ఈ 5, 10 ఈ మధ్యలో 5, 10 ఈ మధ్య ప్రాంతంలో ఈ యొక్క భూమధ్య రేఖా ప్రాంతం అనేది విస్తరించి ఉంటుందండి. మరి ఇక్కడ ఉండేటటువంటి ఆదిమ జాతి వాళ్ళు అంటే రెడ్ ఇండియన్లు ఎక్కడ ఉంటారండి? భూమధ్య రేఖా ప్రాంతంలో ఉంటారు. ఈ రెడ్ ఇండియన్లు అమెజాన్ ఫారెస్ట్లో, అమెజాన్ అడవుల్లో ఉంటుంటారండి. ఈ అమెజాన్ అడవి ఎక్కడుంది? భూమధ్య రేఖా ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా కాంగో నదీ పరివాహంలో ఉండేవారు పిగ్మీలు. అదేవిధంగా భూమధ్య రేఖా ప్రాంతంలో ఉండే దేశం ఏది అంటే అంగోలా. ఓకేనండి, ఈ విధంగా మనము చెప్పుకోవచ్చండి. మరి రెండవది సవన్నాలు అంటే ముఖ్యంగా గడ్డి భూములు అని అర్థం అండి. సవన్నాలు అంటే గడ్డి భూములు. ఇది 10 డిగ్రీలు 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య, 10 డిగ్రీలు 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంటుందండి. ఏది సవన్నాలు అంటే గడ్డి భూములు. అంటే ఇప్పుడు భూమధ్య రేఖ నుండి కాస్త ఈ యొక్క సవన్నా ప్రాంతాల వైపు వెళ్ళి కొలిది భూమధ్య రేఖ ప్రాంతం వైపు ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుందండి. ఆ విధంగా ఇది సవన్నా వైపు వెళ్ళే కొలిది కూడా 1 నుండి 6 మీటర్ల ఎత్తైన గడ్డి భూములు అయితే ఉంటాయండి. మరి ఇక్కడ ఎప్పుడైతే గడ్డి భూములు ఎక్కువగా ఉంటున్నాయో, సవన్నాలు కదా మరి గడ్డి భూములు ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ పశుపోషణ అనేది ప్రధానంగా జరుగుతుందండి. పశుపోషణ ప్రధానంగా జరిగే సవన్నాలు ఉండేటటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది కెన్యా. కెన్యా వాళ్ళు పశుపోషణ మీద ఆధారపడతారు. ఓకేనండి. మరి మూడవది ఎడారి ప్రాంతాలు అండి. ఇది 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్య పశ్చిమ దిశలో వ్యాపించి ఉంటాయండి ఈ యొక్క ఎడారి ప్రాంతాలు అనేవి. మరి ఏ దేశానికి చూసినా, ఏ ఖండానికి చూసినా ఈ ఎడారి ప్రాంతాలు అనేవి పశ్చిమ దిశలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే మన భారతదేశానికి పశ్చిమ దిశలో మన యొక్క రాజస్థాన్లో థార్ ఎడారి ఉందండి. అలాగే ఈ ఎడారి ప్రాంతాల్లో ముఖ్యంగా అతిపెద్దదైనటువంటి ఎడారి సహారా ఎడారి. ఈ ఎడారి ప్రాంతాలలో గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలు పశుపోషణలో వాటి నుండి వచ్చే పశు సంపద మీద ఆధారపడి బతుకుతుంటారండి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశం ఇరాన్. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు మధ్యధరా శీతోష్ణ స్థితి అండి. అంటార్కిటికా మినహా మిగతా ఖండాల పశ్చిమ తీరాన ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని మధ్యధరా శీతోష్ణ స్థితి అంటారండి. మరి ఈ మధ్యధరా శీతోష్ణ స్థితిలో వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అయితే ఉంటాయండి. మరి మధ్యధరా శీతోష్ణ స్థితిలో ఆలివ్, కార్క్, విశాలమైనటువంటి పత్రాలైనటువంటి సతత హరిత అరణ్యాలు అయితే ఉంటాయండి.
ఇక్కడ పశు పోషణ అనేది అధునాతన యంత్రాల ద్వారా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అధునాతన యంత్రాల ద్వారా జరిగితే అది మధ్యధరా శీతోష్ణ స్థితి. అదే ఆదిమ జీవన శైలిలో జరిగితే ఈ వ్యవసాయము వేట పోడు వ్యవసాయం అనేది ఆదిమ జీవన శైలిలో జరిగితే భూమధ్య రేఖా ప్రాంతం అండి. అదే అధునాతన యంత్రాల ద్వారా పశుపోషణ జరిగితే అది మధ్యధరా శీతోష్ణ స్థితి అండి. మధ్యధరా శీతోష్ణ స్థితిలో ముఖ్యంగా ఉండే దేశము ఫ్రాన్స్ కాబట్టి అధునాతన యంత్రం మధ్యధరా శీతోష్ణ స్థితి. స్టెప్పీ ప్రాంతాలకు వద్దామండి. ఇక్కడ ఖండాంతర్గత మైదానాలను కలిగి ఉంటుందండి ఈ స్టెప్పీ ప్రాంతాలు. ఇక్కడ ఉదాహరణగా ఉక్రెయిన్ చూసుకున్నట్లయితే మరియు ఈ యొక్క భూగృహాలలో నివసిస్తారంటే అంటే భూమి లోపల గృహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క భూగృహాల్లో నివసిస్తుంటారండి ఉక్రెయిన్ వాసులు ఎక్కువగా. ఎందు గురించి అంటే అక్కడ ప్రాంతంలో అంటే స్టెప్పీ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత ఉంటుందండి పగటిపూట, రాత్రిపూట అధిక చలి ఉంటుందండి. అందువల్ల బయట యొక్క వాతావరణాన్ని తట్టుకోలేక భూగృహాలను ఈ స్టెప్పీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉక్రెయిన్ వాసులు ఏర్పాటు చేసుకుంటారు. మరి అధిక ఉష్ణోగ్రత అధిక చలి ఎప్పుడైతే ఉన్నాయో వర్షపాతం అనేది చాలా చాలా తక్కువ అండి. ఇక్కడ పెరిగేవి గడ్డి భూములు, చిన్న చిన్న పొదలే ఉంటాయండి. చుట్టూ కూడా ఎడారి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతమే స్టెప్పీ ప్రాంతం. అక్కడ ఉక్రెయిన్ వాసులు ఉంటారండి. ఇప్పుడు యుద్ధం కూడా ఇక్కడే జరుగుతుంది. విస్తృత వ్యవసాయం అనేది అమల్లో ఉంటుందండి. ఓకేనండి. మరి తర్వాత ప్రాంతము టైగా ప్రాంతం అండి. 6వది. మొదటిది భూమధ్యరేఖ ప్రాంతం, 2 సవర్ణాలు, 3 ఎడారి ప్రాంతాలు, 4 మధ్యధరా శీతోష్ణ స్థితి, 5 స్టెప్పీలు, 6 టైగా. టైగాల్లో 55 డిగ్రీల నుండి ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ యొక్క టైగా ప్రాంతం అనేది విస్తరించి ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతమే టైగా ప్రాంతం. వాడు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతుంటాడు, అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఏది అంటాడు, టైగా ప్రాంతం. ఇక్కడ టైగా ప్రాంతంలో ఫర్ వాణిజ్యం అనేది ముఖ్యంగా జరుగుతుందండి. ఫర్ వాణిజ్యం. మరి ఈ టైగా ప్రాంతాలలో ముఖ్యంగా ఉన్నటువంటి దేశమే ఉత్తర కెనడా. మరి చిట్ట చివరిది టండా ప్రాంతము. ఈ టండా ప్రాంతంలో ఉన్నటువంటి దేశము ఉత్తర రష్యా. మరి శీతోష్ణ స్థితి మండలాలు ముఖ్యంగా 7 గురించి కూడా మనం విపులంగా చూసుకున్నామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.